మనం ఎస్ఐపి అంటే ఏంటనుకుంటాం? ప్రతి మంత్ కొంచెం అమౌంట్ పెట్టుకుంటూ ఫ్యూచర్లో పెద్ద కార్పస్ క్రియేట్ చేయడం కదా. మరి ఒక చెట్టు కూడా అలాగే గ్రో అయితే ట్రీ ఈక్వల్స్ ఎస్ఐపి అని ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, 1.5 lakhs రూపీస్ని బ్యాంక్ ఎఫ్డీలో పెట్టారు అనుకుందాం. కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, బట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుందా? కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 cents ల్యాండ్, 6 ప్లాంట్స్. ప్రతి ప్లాంట్ని ఒక లాంగ్ టర్మ్ యాసెట్లా ట్రీట్ చేస్తున్నాం. ఎస్ఐపిలో టైం ఇంపార్టెంట్, ఇక్కడ కూడా టైం ఇంపార్టెంట్. మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే 5 years, 10 years తర్వాత అది ఒక మెచ్యూర్ యాసెట్ అవుతుంది. ఇంకా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్, క్లియర్ డాక్యుమెంట్స్, మెయింటెనెన్స్ కూడా మీకు టెన్షన్ లేదు, కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. అంటే ఇది యాక్టివ్ బిజినెస్ కాదు, ప్యాసివ్ ప్లాంటేషన్ మోడల్. మనం చాలాసార్లు ప్లాట్స్ కొన్ని ఇయర్స్ వరకు ఎంటీగా వదిలేస్తాం, అది డెడ్ యాసెట్. కానీ ఇక్కడ ల్యాండ్ ప్లస్ ప్లాంటేషన్, గ్రోయింగ్ యాసెట్, టైంతో వాల్యూ క్రియేట్ అవ్వడం అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇది ఓవర్నైట్ డబుల్ స్కీమ్ కాదు, ఇది పేషెన్స్ ఉన్న వాళ్లకి సెట్ అయ్యే మోడల్. మీరు ఈరోజు తీసుకునే డెసిషన్ మీ కిడ్స్కి ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ యాసెట్ క్రియేట్ చేయొచ్చు. ల్యాండ్ వాల్యూ ఒక సైడ్, ప్లాంటేషన్ వాల్యూ ఒక సైడ్, డ్యూయల్ అడ్వాంటేజ్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎస్ఐపిలో మనం మనీ గ్రో చేస్తాం, ఇక్కడ మనం యాసెట్ గ్రో చేస్తున్నాం. ట్రీ ఈక్వల్స్ ఎస్ఐపి. డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నంబరుంది. సైట్ విజిట్కి ముందు కంప్లీట్ క్లారిటీ తీసుకొని డెసిషన్ తీసుకోండి.